తర్వాత కన్యా రాశి, ఆగస్టు నెలలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు? కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయో బుధ. ఇంతకుముందు మిథున రాశికి కూడా బుధుడు అధిపతి, ఇప్పుడు కన్యా రాశికి కూడా బుధుడు అధిపతి. అయితే ఈ రాశికి శని, గురువు, రవి, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాలను అందరూ బాగున్నారు. 1, 2, 3, 4, 5 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాలు బాగాలేవు. దాదాపు చెప్పాలంటే అన్ని ప్లస్ పాయింటే చెప్పుకోవాలి. అయితే కుజుడు బాగాలేడు. ఈ కుజుడు నవమ స్థానంలో ఉన్నాడు. ఈ నవమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. రాహుకేతువులు బాగాలేరు. రాహుకేతువుల వల్ల ఇబ్బందులు రావచ్చు. వివాహాది శుభకార్యాలు చేయాలంటే పూర్తి మీ జాతకం చూసుకోవాలి. అదే కాదు, ఇద్దరికి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వివాహానికి షష్టాష్టకాలు, మరి దేవగణాలు, రాక్షస గణాలు, మానవ గణాలు ఇట్లా ఉంటాయి. ఈ గణాలు చూపించుకోవాలి. షష్టాష్టకాలు ఈ రాశికి ఆ రాశికి 8, 6 షష్టాష్టకాలు అవుతాయి. ఇటువంటివన్నీ కూడా చూడాలి. కొంతమంది ఏం చేస్తారు, మా అబ్బాయి పేరు వెంకయ్య, వృషభ రాశి, పెళ్లి కూతురు పేరు సుబ్బమ్మ, కుంభరాశి. ఈ 2 రాశులు ఉన్నాయా, బాగానే ఉన్నాయి, రాక్షసగణం కాదు దేవగణం అనగానే పెళ్లి చేస్తున్నారు. అది పేర్లను బట్టి చూసేది కాదు, జన్మ నక్షత్ర రీత్యా చూడాలి. ఇంకా గ్రహస్థితి కావాలంటే గ్రహ సంపర్కం కావాలి, గ్రహాల ద్వారా చూడాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు చూసి మరి పెళ్లి చేసి చాలామంది నాకు ఇవాళ కనీసం ఒక 20 మంది ఫోన్ చేశారు. ఏమండి నాది శతభిష నక్షత్రం, నా గోచార ఫలితం ఏందో చెప్పండి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, చేసుకోవచ్చా? మరి నీ పేరు సుబ్బయ్య అయ్యా, ఎట్టాది? మా నాన్న పెట్టారండి, నీ నక్షత్రం ఏందయ్యా నాకు తెలియదు. జాతక చక్రం వేయాలయ్యా, దీనికి డబ్బులు అవుతాయ్యా అంటే డబ్బుల కోసం ఆశపడ్డట్లుగా మమ్మల్ని చూస్తున్నారు. బయటికి పోతున్నారు, గుళ్ళో పోతారు. సుబ్బయ్య ఇంకా ఆ గురించి చెప్పు. ఆవు పులి, పులి మేక, పాము ముంగీస ఇట్లాంటివి కాకుండా ఉంటే చాలనుకుంటున్నారు. పైన తెలంగాణలో అత్తాకోడలు సరిపోతుందా లేదా, స్వర్ణమా బంగారమా వెండి ఇత్తడి లోహం ఇవి చూస్తున్నారు. అసలు చూడాల్సింది ఏదో చూడలేదు. కాబట్టి ఈ రాశివాడి వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా చూచి వివాహం చేసుకుంటే చాలా మంచిది. కన్యారాశి వారు, ఈ రాశి వాళ్ళు, ఈ కన్యారాశి వాళ్ళకి రవి ఏకాదశంలో ఉన్నాడు, గురువు 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, మరి శుక్ర బుధులు బాగున్నారు, శని 6ంట ఉన్నాడు, చాలా బాగుంది. కాబట్టి బాగున్నది కదా అని ఎట్లా పడితే అట్లా చేయొద్దు. పొయ్యి మీద పెట్టిన అన్నాన్ని కనపడుతుంది ఉడికింది అనుకుంటే సరిపోలే, గర్భపచ్చి ఉంటే తింటే కడుపులో నొప్పి వస్తుంది. అట్లా జాగ్రత్తగా చూసి వ్యవహారం చేసుకోవటం మంచిది. పొయ్యి మీద పెట్టిన గిన్నె అన్నం ఆడమనిషి చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తుంది ఉడికిందో లేదో. మేము కింద నుంచి పైదాకా గరిట తిప్పి 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 చూస్తే అది ఉడికిందో లేదో ఉడకలేదో, నీళ్ళు ఎక్కువైనాయి నీళ్ళు తక్కువైనాయి మాకు అర్థం కాదు. అదేవిధంగా వివాహ పొంతనాలు చూడాలంటే తగిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఆడమనిషి వంట చేస్తే ఎట్లా ఉంటుందో జ్యోతిష్యం తెలిసిన వాడు చెబితే అట్లా ఉంటుంది. దీనికి ఉదాహరణ చెప్పా. అందువల్ల నేనే గన్నుని అంటల్లా, తగిన వాళ్ళ దగ్గర చూపించండి. కాదు ఓ చోట కాకపోతే 2 చోట్ల చూపించండి. జాగ్రత్తగా చూసి పెళ్ళిళ్ళు చేయండి. పెళ్ళిళ్ళ వల్ల సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఆ సమస్యలు లేకుండా ఉండాలంటే చాలా జాగ్రత్త అవసరం. ఈ కన్యారాశి వాళ్ళకి గ్రహస్థితి చాలా బాగుంది. అయితే ఇది జన్మ నక్షత్ర రీత్యా చెబుతోంది, గోచార రీత్యా చెబుతున్నాను. ఇది జన్మలగ్నం మాత్రం కాదు. ఈ రాశి వాళ్ళకి ఒకటే జన్మలగ్నం రాదు, పుట్టిన టైంను బట్టి లగ్నం మారుతూ ఉంటుంది. ఇప్పుడు పొద్దున్నే సూర్యోదయ లగ్నం మరి మిథున లగ్నం అనుకుందాం అనుకోండి, అది 2 గంటలు ఉంటుంది. తర్వాత
ఆ 2 గంటల తర్వాత కర్కాటకం వస్తుంది, ఆ 2 గంటల తర్వాత సింహం వస్తుంది. అట్లా 24 గంటల్లో 12 లగ్నాలు మారుతాయి. మీ పుట్టిన టైంను బట్టి లగ్నం వస్తుంది. అది వివరంగా చూసుకొని మీ జాతకం చూపించుకొని వివాహ పొంతనాలు చూడండి, చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. నమస్తే గురుగారు.